భర్తలారా మీ భార్యలను మీరు పొగడుతూ ఉండాలి, అప్పుడప్పుడు పొగుడుతుండాలంటే అన్నాడు పెళ్లి కొడుకు. నాకు అటువంటి పొగడుతలు రావండి అన్నాడు పెళ్లిలోనే. నేను అన్నప్పుడు లక్కీగా పెళ్లి కూతురు పేరు రేఖ. ఒక పని చేయనైనా, నువ్వు అంత కవిత్వం రాకపోతే బాగా తయారైనప్పుడు రేఖ నువ్వు కేక నువ్వు సరిపోద్దానా, ఏమని బిడ్డ రేఖ నువ్వు కేక, దానికి పెద్ద కవిత్వం అక్కర్లా. అంటే ఆ యాటిట్యూడ్ ఉండాలి. కొంతమంది అలాగారు. అందుకే అమెరికాలో రూల్ అని తెలుసా మీకు? భర్త పొద్దున్నే లేచి భార్యకి టీ చేసి పట్టుకొస్తే ఆ భార్య విరుచుకుంటా లేచి తాగుతుందట. ఆ తాగుతున్నప్పుడు అన్నట, హనీ యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్, యు ఆర్ సో బ్యూటిఫుల్ అన్నట. హనీ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అన్నట. లేకపోతే వాళ్ళకి నెంబర్ ఉంటుందంట, సోషల్ స్టేటస్ నెంబర్ ఏదో, అది నొక్కితే పోలీసుడికి తీసుకెళ్ళిపోతాడు మొబైల్. అది తెల్లారితే అందరూ హనీ 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 అంటారట. మనమేమో మనీ 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 అంటామంట. దేవుని పెట్టారా హనీ అని పొగడాలి. అంటే భారతదేశంలో పొగుడుతారు కానీ పెళ్లికి ముందు పొగుడుతారంట. పెళ్ళి అయిన తర్వాత పొగడట. పెళ్లికి ముందు నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి చేస్తానంటాడు. చేసేసుకున్నా పడేస్తాను అంటారంట. ఈ సినిమాలు వచ్చిన తర్వాత దేవుని వాళ్ళ క్రిస్టియన్ మ్యారేజ్లో అటువంటిది ఉండకూడదు. భర్తలారా మీ భార్యలను నిష్ఠగా పెట్టకూడదు. ఎప్పుడు కూడా ఆమెని చిన్నబుచ్చే మాటలు మాట్లాడొద్దు నాన్న. ఆ హృదయం పగిలిపోయేటువంటి మాటలు ఎప్పుడు భర్తలు పలకూడదు. ఒకసారి ఒక భార్య అన్నదట భర్తతో, ఏమండి మన కిటికీలకి కర్టన్స్ పని అన్నదట. భర్త అన్నట దేనికోసమే అన్నట. అంటే ఎదరింటి ఆయన అస్తమానం చూస్తున్నాడు అన్నదట భార్య. వీడనంట నువ్వు సరిగ్గా కనపడక, కానీ కనపడితే నీ ముఖం చూడలేక ఆడే కట్టం చేసుకుంటాడు, పెద్ద అందగత్తలకు ఫీల్ అయిపోకన్నది. వాడు చేసుకుందాం వాళ్ళని అంతంత మాటలు అనకూడదన్నా, చాలా తప్పు. కట్టం చూసి సరిగ్గా కనపడక, కానీ కనపడితే నీ ముఖం చూడలేక ఆడే కట్టం చేసుకుంటే ఎంత తప్పది. నెవర్ బిలిటిల్, నెవర్ డౌన్ అని అలా డౌన్ చేయదు. అలాగే పెళ్ళి అయిన తర్వాత కొత్తలో హనీమూన్ తీసుకెళ్ళేట భర్త భార్యని. హనీమూన్ తీసుకెళ్తే ఏదో కొత్త కోతుల మంది ఏదో వచ్చేసిందంట. వచ్చేస్తే భర్త భార్య చేయి గట్టిగా పట్టుకున్నట్టు. పట్టుకుంటే భార్య అన్నదట, ఏమైనా పులిలా ఎలుగుబంట్లా సింహాలా కోతులే కదా, నాకేం భయం లేదు వదలను అన్నదట. వీడనంటే భయం అని కాదే, నువ్వు అందులో కలిసిపోతే గుర్తుపడడం కష్టమని. అంటే అర్థం ఏంటి భాషాంతరణ? నువ్వు కోతులు అవ్వటం కదా. ఇలాగ ఇండైరెక్ట్గా దెబ్బలు కొట్టడం, ఏమండి చిన్న చూపు చేసి మాట్లాడడం, ఆ హృదయాన్ని గాయపరచడం అనేది ఎప్పుడూ చేయకూడదు. యూ షుడ్ నెవర్ డూ దట్. ఏదైనా యూ మే డిసగ్రీ విత్ హర్ ఇన్ సర్టన్ రెస్పెక్ట్స్, బట్ యూ షుడ్ నెవర్ పుట్ హర్ డౌన్. భర్తలారా మీ భార్యలను ప్రేమించమని చెప్పాడు. పెళ్ళైన కొత్తలు అంటారంటే భర్తలు భార్యని, నన్ను గట్టిగా పట్టుకో బండి మీద వెళ్ళిపోతున్నాడు. ఒక 6 నెలలు వెళ్ళిపోయిన తర్వాత ఈ స్త్రీ చొక్క వెళ్ళిపోతుంది, సరిగ్గా కూర్చోలేడు అంటారు. అప్పుడు ఆవిడకి బాధ వచ్చేస్తుంది. ఈ స్త్రీ చొక్క ఇంపార్టెంటా, అది ఎక్కువ నేను ఎక్కువ అని. చాలా సైకలాజికల్గా చాలా తెలివిగా మేనేజ్ చేయాలైనా, చాలా ఇంటెలిజెంట్గా బిహేవ్ చేయాలి, నేను చాలా స్మార్ట్గా బిహేవ్ చేయాలి, దేవుని నామానికి మహిమ తీసుకురావాలి, ఎప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చాయి చక్కగా సాల్వ్ చేసుకోవాలి. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, లిటరల్గా జరిగిన సంగతి చెప్తున్నా. చాలా సంబంధాలు చూసాడు అతను, ఏ సంబంధం చేసుకున్నాడు కాదు. తర్వాత ఒక అమ్మాయిని చేసుకున్నాడు. నేను అడిగాను, మీరు అమ్మాయి ఎలా నచ్చిందో నీకంటే అన్నాడు, అనియా జడ చాలా పొడుగ్గా ఉంది, జుట్టు ఒత్తిగా ఉందని చేసుకున్నాడు. పాపం డెలివరీలో అమ్మాయికి టైఫాయిడ్ వచ్చింది, డబుల్ టైఫాయిడ్, డెలివరీలో జుట్టు అంతా పోయింది. ఇప్పుడు చాలా టార్చర్ చేయడం మొదలుపెట్టాడు, నాకు నచ్చలేదు. దేవుని బిడ్డలారా, ఆడవాళ్ళ జుట్టు ఆడవాళ్ళ జుట్టు పెళ్ళైన కొత్తలో గోంగూర కట్టలా ఉండదు. తర్వాత పిల్లలు పుట్టినాక తోటకూర కట్ట, కరివేపాకు కట్ట, కొత్తిమీర కట్ట, అదే కర్లింగ్ హెయిర్ అనుకో పుదీనా కట్టలా ఉంటుంది. హెయిర్ ఉన్నా ప్రేమించాలి, హెయిర్ లేకపోయినా మన పని ప్రేమించడమే, దేవుని ఆజ్ఞ మన పని. కొంతమంది పెళ్ళికి చాలా సన్నంగా ఉంటారు, తర్వాత సిలిండర్లాగా అయిపోతారు. కొంతమందికి థైరాయిడ్ వచ్చేస్తుంది, షేపులు మారిపోతుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ వీఆర్ కమాండెడ్ టు లవ్, దట్స్ ఆల్. యువర్ లవ్ మస్ట్ బి ఏ స్పెషల్ లవ్, యువర్ లవ్ మస్ట్ బి ఏ డిలైట్ఫుల్ లవ్, యువర్ లవ్ మస్ట్ బి an enduring love, యువర్ లవ్ మస్ట్ బి ఏ ఛాలెంజింగ్ లవ్. అమ్మాయిని తల్లిదండ్రులు ప్రేమిస్తారు, స్నేహితులు ప్రేమిస్తారు, బంధువులు ప్రేమిస్తారు. వాళ్ళందరి ప్రేమ కంటే నీ ప్రేమ, యు మస్ట్ హ్యావ్ ఎ స్పెషల్ లవ్ అన్నాడు చార్లెస్ స్పర్జన్ గారు అన్నాడు. You must love your wife with a special love, not like that of her parents, not like that of her friends, not like that of her sisters or brothers. Your love must be a very special love, and Charles Spurgeon garu. You must love her with a special love,
అండ్ యూ మస్ట్ లవ్ హెర్ విత్ కంటిన్యూస్ లవ్. ఆ ప్రేమ కంటిన్యూస్గా ఉండాలి. తర్వాత యూ మస్ట్ లవ్ హెర్ విత్ యువర్ ఎండ్యూరింగ్ లవ్ అన్నాడు. ఎండ్యూరింగ్ లవ్ అని ఎందుకన్నాడంటే ఒక్కోసారి విసిగిస్తారు, చిరాకు తెప్పించేస్తారు, బ్రెయిన్ స్పూన్తో తినేస్తుంటారు. అప్పుడు కూడా నువ్వు ఎండ్యూరింగ్ లవ్ అన్నాడు చార్లెస్ స్పర్జన్ గారు. ఎండ్యూరింగ్. తర్వాత యూ మస్ట్ హ్యావ్ డిలైట్ఫుల్ లవ్. యూ మస్ట్ డిలైట్ ఇన్ యువర్ సెల్ఫ్ బై లవింగ్ హెర్. ఆమెను ప్రేమించట్లో నువ్వు సంతోషించాలి, అతిశయించాలి. ఎన్ని రకాల ప్రేమ చెప్పాడు? మొదటిది స్పెషల్ లవ్, తర్వాత కంటిన్యూస్ లవ్, తర్వాత ఎండ్యూరింగ్ లవ్, తర్వాత డిలైట్ఫుల్ లవ్. సో యూ మస్ట్ లవ్ టు డిలైట్, యూ మస్ట్ డిలైట్ టు లవ్ హెర్. ఏనా? ఈ విధంగా ప్రేమ, లవ్ ప్లేస్ సచ్ ఏ మేజర్ రోల్. భర్తలారా మీ భార్యలు ప్రేమించమని దేవుడు మాకు బలమైన ఆజ్ఞ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే we quite several times miss this point. We'll become tedious, we'll become bored sometimes, we'll become rebellious sometimes, we become sometimes devoid of love. That's the reason why the commandment is there. Husbands, love your wives. Husbands, love your wives. This is a commandment by God because there is every chance of not loving our wives. If there is no chance of not loving our wives, there would not have been such a commandment as love your wives. So you have to love your wife with all your strength. And thank you very much. చాలా చెప్పాలి, ఎంత అని చెప్పుకోవచ్చు. వివాహంలో ప్రియులారా, భార్యాభర్తలు గొడవలు వస్తాయి. నేను ఒకసారి తగువుకి వెళ్ళాను. ఆ తగువులో చాలా విచిత్రమైనటువంటి తగువుకి వెళ్ళాను. అమ్మాయి పెళ్లి చూపుల్లో నవ్వుతుంటే బొగ్గ చోటాడుతుందని చేసుకున్నాడు. తర్వాత పాపం సొట్టపోయింది, వచ్చేసింది. అది పెద్ద గొడవ. ఇప్పుడు చెప్పాను, ఎవరే సొట్ట శాశ్వతం కాదురా వెధవ, పొట్టే శాశ్వతం, ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేసుకోకండి అని వాళ్ళని వెళ్ళి మళ్ళా సెట్ చేయడం జరిగింది. అసలు నో కాజ్కి సాతానుగా పెట్టేస్తూ ఉంటారు. కానీ చాలా ఇంటెలిజెంట్గా ఉండాలి. క్రిస్టియన్ మ్యారేజ్ మీద సాతానుడికి దాడి ఉంటుంది. అట్ ది సేమ్ టైం గాడ్స్ ప్రొటెక్షన్ విల్ బి దేర్. ఓకే, బాగా కాపురం చేయండి. ఎంత చెప్పినా ఎక్కడైనా సంబంధం చూస్తే సాధారణంగా ఈడు జోడు చూసుకుంటారు. ప్రతి సంబంధంలో ఈడు జోడు చాలా ప్రాముఖ్యం. ఒక ఊరిలో పెళ్లి చేసుకున్నారట. పెళ్లి కూతురు చాలా లావంట, పెళ్లి కొడుకు భయంకరమైన సన్నమాట. పెళ్ళి అయిన తర్వాత మీద కాల్ వేసి మీరు ఎంతమంది అందం అంటున్నారు. ఇది అన్నారంటే నువ్వు కాల్ తీతే తర్వాత గౌరవం ఉంటాడా అన్నది. దేవుని కూడా అంత అబ్నార్మల్గా ఉండకూడదు సంబంధం. పెళ్లి చూసేటప్పుడు కూడా ఇద్దరు చక్కటి మ్యాచ్ ఉంది, బాగా దేవుని కొరకు జీవించండి. ఎంత చెప్పినా దేవుని మహిమ కొరకు జీవించండి. ద టెక్స్ట్. దేవునికి ఘనత తీసుకురండి, పేరెంట్స్కి ఘనత తీసుకురండి, ఇరు కుటుంబాల వారికి ఏమండి అలాగే దేవునికి ఘనత తీసుకొచ్చినట్టుగా మాదిరిగా మీ కుటుంబం ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఓ భర్త అన్నట్టు భార్యతోటి వచ్చే మన పెళ్లి చేసిన పాస్టర్ గారు చచ్చిపోయారంటే అన్నాడు. అంటే భార్య అన్నదంటే మరి చేసిన బాబు పుట్టిన పోద్దంటే తగలదు ఏంటంటున్నా. ఏమండి బాగా భద్రమని చేస్తాం కానీ ఎప్పుడన్నా రిచిత ఆ మాటకినే బాగా జీవించండి, దేవుని మహిమ తీసుకురండి అని దైవ సందేశం. దేవుడు మిమ్మల్ని నిండైన ఆశీర్వాదాలతో ఆశీర్వదించి మిమ్మల్ని దేవుడి మహిమ కొరకు నిలబెట్టిన గాక, దేవుడి మాట దీవించిన గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ టైం. హల్లెలూయా. మంచిదండి, మంచి వర్తమానం. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం, ఇంకొల్లు అంబేద్కర్ నగర్ గ్రామ వాసులు సంకూరి విజయ్ కుమార్ గారు, మాణిక్యమ్మ గారిని వారిని ప్రేమించి వారికి ఇచ్చిన సంకూరి మిథున్, అలాగే బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం ఇంకొల్లు అంబేద్కర్ నగర్ గ్రామవాసు అయిన తానికొండ మంగారావు గారు, తానికొండ పద్మ, వారిని ప్రేమించి ఇచ్చిన తానికొండ రిచిత ఇప్పుడు వివాహం జరిగించబోతున్నాం. జరిగించడానికి ఎలాంటి ఆటంకాలు ఉన్నప్పుడే తెలియజేయాలి. తర్వాత మీరు చెప్పిన అది చెల్లదు కనుక ఎవరైనా ఎలాంటి అభ్యంతరాలు ఉంటే వ్రాతపూర్వకంగా కానీ సాక్షిపూర్వకంగా కానీ తెలియజేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. కుడి చేతులు పైకెత్తి చూపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం.
మంచిదండి. నేను లేట్కి ఎత్తే వీళ్ళిద్దరు మంచిదండి. అందరూ మీ ఇష్టాలను తెలియజేసినందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అందరికి ఇష్టమైంది కదా, వీరి ఇష్టాలు కూడా తెలుసుకుందాం. మరి లేచి నిలబడినట్లయితే మీరిద్దరూ లేచి నిలబడండి. రిచితాని వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. వెరీ గుడ్. అలాగే మరి రిచితాన్ని ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరు బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురం చేసేదవా? చేసేది రిచితాతో. వెరీ గుడ్. మంచిగా చెప్పాడండి. తన ఇష్టాన్ని చక్కగా మనకు తెలియజేశారు. మంచిది. అలాగే రిచితాన్ని కూడా అడుగుదాం. రిచిత, నీవు మిథున్ని నీ భర్తనుగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నావా? వెరీ గుడ్. అలాగే మరి మిథున్ని ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక మిథునితోనే కాపురం చేసేదవా? వెరీ గుడ్. మంచిదండి. మరి చక్కగా వారి ఇష్టాలను తెలియజేశారు. ఇప్పుడు మరి వారి తల్లిదండ్రులను కూడా వేదిక మీద ఇది ఏ ఊరండి? మీ పేరు? సంకూరు విజయ్ కుమార్. సంకూరు విజయ్ కుమార్. మరి మిథును చిన్న కొడుకు. మరి ఏంటి అలంకరించి ఏదికి మీద తెచ్చారు? ఎందుకు? పెళ్లి కాదు. ఏమి లేవుగా? ఏమి లేవు. మరి మీ పేరు? తానుకొండ మంగారం. ఏ ఊరండి? నగర్ ఇంకొల్లు. అంబేద్కర్ నగర్ ఇంకొల్లు. మరి రిచితాని ఇక్కడికి ఇలా తయారు చేసి తీసుకొచ్చారు చక్కగా నీట్గా. ఏంటి మిథునికి చేయటానికి ఇష్టపూర్వక 100%. అమ్మాయి కూర్చోబెట్టుకోండి. రిచితాన్ని మీరు మిథునికి దానం చేస్తున్నారు. ఈ దానం చేస్తున్నప్పుడు ఆమె పట్టుకుంటున్నారు. అప్పుడు మీరు ఆ చేతులు కూర్చోబెట్టి ఆ చేతులు. వెరీ గుడ్. మరి నీ రిచితాలో కాదు, మరి వేలు తీసి అందరూ చూపించు. వేలు దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం. ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం. యేసులో ఏకమైన ఇరువురి అనుబంధం
కాలం దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం నా భార్యలుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా నుండునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను పెద్దల ఎదుటను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రమాణము చేయుచున్నాను ఎవరితో వెరీ గుడ్ మిథును అను నిన్ను నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా నుండునని దేవుని ఎదుటను పెద్దల ఎదుటను సంఘము ఎదుటను పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రమాణము చేయుచున్నాను ఎవరితో వెరీ గుడ్ మంచిదండి మిథును మరి ప్రమాణం చేశావు మరి ఇషితాన్ని నీ భార్యగా చేసుకోవటం ఏ బహుమతి తెచ్చావు దయతో వినండి పెద్దలు అక్షింతలు పంచాలండి పెద్దలు ఇద్దరు అక్షింతలు పంచాలని మనం చూస్తూ ఉన్నాం అక్షింతలు పంచాలి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం మిథును నిశ్చిత మెడలో ధరింపజేసి సంఘము తల్లిదండ్రులు సేవకులం నీ సముఖంలో నీ సన్నిధిలో ఇప్పుడు ఈ ముడుముడులు వేసి తన భార్యను చేసుకోబోతూ ఉన్నావు నీ కనుదృష్టి ఉంచి నీ గొప్ప కృప బిడ్డలకు అనుగ్రహించి శాశ్వతమైన జీవ బిడ్డలు పొందుకునే నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రాన్ని అంగీకరించినారు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు గతకాల కీడంతా మరచెదరు మేలులతో
సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రభా మిథున్ అలాగే రిచితాలను ప్రభా నువ్వు ప్రేమించి వారి తల్లి గర్భంలో పడినది మొదలుకొని వారిని కాపాడి నాయనా సంరక్షించి పోషించి పెద్ద చేసి నాయనా విద్యాబుద్ధులు నేర్పించి నాయనా నిన్ను కూర్చిన జ్ఞానములోనికి రక్షణ ఫలాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చక్కటి వాతావరణంలో సమస్తమును అనుకూలపరిచి వివాహం అంతట్లో నాయనా మీ దక్షిణ హస్తమును ప్రభా మాకు చాపి నాయన బలపరిచి సహాయం చేసిన విధమట్టును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన వీరిరువురు తమ జీవితమును ప్రారంభిస్తుండగా నాయన నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నాయన వీరి పట్ల అపవాదిక తంత్రమాన్ని యేసునామములో మేము నశింపజేస్తున్నాం. నీకు వందనాలు. నీ ఉన్నతమైన ఉద్దేశం బిడ్డల పట్ల మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రభా వారు ఫలించి అభివృద్ధి చెంది ప్రభా నాయన నీ సంఘములో ప్రభా నాయన నమ్మకస్తులుగా జీవించడానికి సహాయం దయచేయండి. ఎక్కడున్నప్పటికీ కూడా ప్రభువా నీ రాజ్య వ్యాప్తి కొరకు నీకు సాక్షికుటుంబంగా ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఆయన ఏ మేలు కొనుగోలు చేయకుండా ఆయన బిడ్డలను ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టి అనేకులకు దీవెనకరంగా మాదిరికరంగా వచ్చి మహిమ పొందమని మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభువును నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది. పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా దీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది.
జంటగా ఉండమేలని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా దేవునికి అతి ప్రియులుగా వేరుగా నున్నవారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఎన్నో ఎన్నో ఏళ్ళు, ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. ఎన్నో ఎన్నో ఏళ్ళు, ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. ఆనందము సంతోషము రారాజునికి చెల్లింతు, ఆనందము సంతోషము రారాజునికి చెల్లింతు. పురుషుల్ని కలిపి మమ తల్లి పెంచే మహదానంద పరిణయము. ఇరువురిని చూచి సవ్వళ్ళు చేసే కనువిందైన శుభతరుణం. ఏర్పరచినావు వీరిద్దరిని, ఎన్నుకున్నావు ఈ జంటను. దీవించుము దర్శించుము, నీ సేవకై కొనసాగించుము. దీవించుము
స్థిరపరచుము నీ సేవకై కొనసాగించుము ఆనందము సంతోషము రారాజు నీకి చెల్లింపు ఆనందము సంతోషము రారాజు నీకి చెల్లింపు We praise you, Lord. We praise you. We praise you, Lord. We praise you. We praise you, Lord. We praise you. We praise you. We praise you. We praise you. సంసార నౌక ఆదర్శంగా నలుగురిలో ఉండాలని అన్యోన్యంగా సౌభాగ్యంగా కలకాలం బ్రతకాలని కీడైనను లేమైనను వ్యాధైనను బాధైనను విడిపోనిది ఓ ఈ బంధము జతపరచినాడు ఆ దైవము విడిపోనిది ఓ ఈ బంధము జతపరచినాడు ఆ దైవము ఆనందము సంతోషము రారాజు నీకి చెల్లింపు ఆనందము సంతోషము రారాజు నీకి చెల్లింపు ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతుము రండి దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతుము రండి ఆనందము సంతోషము రారాజు నీకి చెల్లింపు ఆనందము సంతోషము రారాజు నీకి చెల్లింపు దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగెలు లతగా అల్లుకుపోయే చందముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం
ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు. రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు. అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు. ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా. దేహ సుఖముకే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా. ఆది బంధమే ఆలుమగలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. కొరకు వధువు సంగము సిద్ధపరచబడితే అందము. ఏకదేహమంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధము. లోబడుటయ వధువుకు ఘనము వరుణి ప్రేమ వధువు స్వాస్థ్యము. కళంకము మొడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము. తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు. మోసగించక మాట దాటక వరుణి అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వర్య వధువు. గొప్పదైన పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము. ఛాయారూపము. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. గబబద బబగ గబబద దబబ గబబదని నిజదాని పా పబని దగరే గరి గరి సనిరి గరి గమా గరి సనిరి సనిధాని సా నిని సని 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 దబ గబబద భగవని దబ గమ బమ గమ బని దగరి సని సని ని సరి గమా మా మా గబ మగ మగరి సని సగరి సని రి సదా పదదని నిరి సా
జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయం. వేడుకైనది చక్కని చల్లగా చల్లగా ప్రభువల్ల మీరిన ఏడు పైన ఏవరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ ఈ వధువు నీ కోసం ఎంచేసే కోరిక నీ ప్రణాళిక సుంటితేనె ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. సుంటితేనె ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత
జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి నన్నెంతగానో ప్రేమించి
విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే చింతితేనే ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను చింతితేనే ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా చింతితేనే ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో పరవశమై మధుర లాహిరిలో మనసు పరవశమై మధుర లాహిరిలో మనసులోని భావాలు ఉరకలు వేసే వేళ మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే